చెన్నై గారు మీరు చెప్పండి. ఈ శివకుమార్ గారు ఏమంటున్నారంటే చట్టం తీసుకురావడంతోనే పని అయిపోదు, అది ఖచ్చితంగా కరెక్ట్గా సరైన రీతిలో అమలయ్యేలా చూడడం కూడా అధికార పార్టీ మీద బాధ్యత ఉంటుంది అని ఆయన అంటున్నారు. అలాగే ఢిల్లీ కేజ్రీవాల్ విషయంలో ఆయన బీజేపీ కావాలనే, అంటే ఎన్డీఏ కూటమి కావాలనే ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆధారాలు లేకుండా జైల్లో పెట్టారని కూడా శివకుమార్ గారు ఆరోపిస్తున్నారు. మీరు దీనికి ఏ సమాధానం చెప్తారు? వారు చెప్పినట్టు ఆధారాలు ఉంటేనే ఆ కేసు పెట్టాలి, డిస్క్వాలిఫై చేయాలి. ఈ రాజ్యాంగ సవరణలు ఎలా చేస్తున్నారంటే, సపోజ్ ఎగ్జాంపుల్ మన యాంటీ డిఫెక్షన్ బిల్ ఉంది, దాన్ని స్పీకర్లు అలాగే చైర్మన్లు ఎంత దుర్వినియోగం చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. అలాంటి లోసుగులు లేకుండా ఎంత పవర్స్ స్పీకర్ అయినంత మాత్రాన పట్టపగలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో జరుగుతున్న యాంటీ డిఫెక్షన్ బిల్లును ఎంత దుర్వినియోగం చేస్తున్నారో స్పీకర్ గారు చూస్తున్నాం. అలా ఈ లొసుగుల వల్ల చాలా నష్టపోతున్నాం. నిజమే మీరు అన్నట్టు కేజ్రీవాల్ కేసు కానీ, ఇంతకుముందు ఆమె జయలలిత గారు కానీ, నిన్నట్టు ఈ సెంథిల్ బలాజీ కానీ, వీళ్ళంతా అధికారాన్ని అడ్డు పెట్టుకొని సొమ్ము సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులు వచ్చేదే అధికారం కోసము, డబ్బుల కోసం వస్తున్నారు. పెట్టుబడి, అది ఒక పెట్టుబడి అయిపోయింది. ఈ పెట్టుబడి పరుగులో వాళ్ళు సంపాదించుకోవాలి, అధికారంలో ఉన్నంత కాలంలోనే అన్ని సంపాదించుకోవాలని ఎగబడి సంపాదిస్తున్నారు. 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకుంటూ ఉన్నారు. ఆ పరంపరలో మనకు గ్రేట్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు అవినీతి ఆరోపణలు లేని రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మరి దీన్ని ఎంతవరకు అరికట్టగలరు? 90% అవినీతి ఆరోపణలే. నిజమైన ఏ లాసోదు శాస్త్రులు అలాంటి వ్యక్తులు, టంగుటూరు ప్రకాశం పంతులు లాంటి వాళ్ళు, అలాంటి వ్యక్తులు ఎవరన్నా కనిపిస్తున్నారు? ఇప్పుడు సేవ చేయడానికి ఎవరు రావట్లే, అంతా సేవ చేసుకోవటానికే వస్తున్నారు. కాబట్టి నిజమైనటువంటి సేవకులు వచ్చినప్పుడు ఇదంతా జరుగుతారు. అన్నా హజారే అంతలాన పోరాడాడు, లోక్పాల్ బిల్లు తెచ్చారు. ఏమైంది లోక్పాల్ బిల్లు? ఎవరన్నా ఇంప్లిమెంట్ చేశారా? దాని చట్టాన్ని ఎవరన్నా ఉపయోగించారా? దాని మీద ఏమన్నా చర్యలు తీసుకున్నారా? ఏం లాభం వచ్చింది? లోక్పాల్ బిల్లు అని ఒకటి తెచ్చారు. వీళ్ళ మీదనే, నాయకుల మీదనే, రాజకీయ నాయకుల మీదనే కోసమే తెచ్చింది. అది ఉపయోగపడ్డదా? మనకి ఇప్పుడు నాటువంటి రాజకీయ నాయకులు, ఐఏఎస్ అధికారులు కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు కానీ 100 కోట్లు బయటపడుతున్నాయి ఒక్కొక్కరిని పట్టుకుంటే దొరికిన వాళ్ళ దగ్గర. ఇక దొరకని వాళ్ళు ఎంతమంది ఉందో వాళ్ళ మీద కూడా ఇది అప్లై చేయాలి. ప్రజాస్వామ్యం దోచుకునే వాళ్ళ అందరి మీద ఇది అప్లై చేయాలి. అప్లై చేయటం కూడా నిజాయితీగా ఉండాలి. నిజాయితీగా అప్లై చేయాలా, వాళ్ళను నిజమైనటువంటి దోషులుగా తేల్చి శిక్షింపబడాలి. అంతేగాని దానికి ఏదో లొసుగులు మన లాయర్లు, మేధావులైన లాయర్లు అన్ని అదే దాంట్లో ఒక చట్టం ఉంటే దాని వెనక బొక్కలు దండిగా ఉంటాయని, అలాంటి లూప్ హోల్స్ అన్ని కూడా బయటకు తీసి దీన్ని అపహాస్యం పాలు చేయకుండా చూడాలి. అది మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వానికే చెడ్డ పేరు. ఇలాంటి యాంటీ డిఫెక్షన్ బిల్లు లాగా అవుతుంది లాస్ట్. ఎన్ని చట్టాలు, అద్భుతమైన చట్టాలు ఉన్నాయి, అమలు పరచడంలో చాలా తేడాలు కనిపిస్తున్నాయి. చెన్నై గారు మీరు కరెక్ట్ గా చెప్పారు. అయితే ఖచ్చితంగా ఈ రాజ్యాంగ సవరణ బిల్లు కూడా పాస్ అయితే ఖచ్చితంగా మరి ఇది కూడా మీరన్నట్టు ట్రాన్స్పరెంట్ గా అమలవుతుంది అని అనుకోవచ్చా? నేను అనుకోవట్లేదు. ఇది ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది, ఫుల్ ప్రూఫ్ గా జరుగుతుంది అని నమ్మకం నాకు లేదు. ఎందుకంటే ఈ లోపాలు వాళ్ళు జేపీసీ వాళ్ళు కానీ ఆ పెట్టాలని పెడతారో ఏమో అర్థం కావట్లే. మీకు యాంటీ డిఫెక్షన్ బిల్లు కానీ ఏ బిల్లు అయినా చూసుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నాడు, ఆయన మీద అన్ని కేసులు ఉన్నాయి. అట్లాగే వాళ్ళ చిన్నాయన చంపిన కేసులో కూడా ఎన్ని ప్రూఫ్లు ఉన్నా కూడా, మీకు మరొక ఎగ్జాంపుల్ చెప్తాను. అవినాష్ రెడ్డి గారు కర్నూలు నగరం నడిగొడ్డులో ఒక హాస్పిటల్లో ఉన్నాడు. పట్టుకోవటానికి వందలాది పోలీసులు వచ్చారు, ఆయన పట్టుకోలేకపోయారు. ఎందుకు పట్టుకోలేకపోయారు? సిబిఐ వాళ్ళు పట్టుకోలేకపోయారు. ఎక్కడ చట్టంలో లోపాలు ఉన్నాయి చూడండి. వదిలేశారు ఆయన సింపుల్ గా. ఏంటంటే అక్కడ ఆంధ్ర పోలీసులు మాకు సహకరించలేదు, అందువల్ల పట్టుకోలేకపోయినా సింపుల్ గా పోతారు. సిబిఐ అనుకుంటే చేయలేదా? అలా ఉంటుంది. ఈ పెద్దోళ్లకు చట్టాలు చుట్టాలుగా మారతాయి అవసరమైనప్పుడు. వాళ్ళు అలా మార్చుకుంటారు.
ఎందుకంటే అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది. పైనుంచి కింది దాకా పైరవీలు చేయగలరు. ఈవెన్ కోర్టులలో కూడా పైరవీలు చేయగలరు. కోర్టులలో కూడా ఇప్పుడు పైరవీలు ఎక్కువైపోయినాయి. అనేక కేసులు దొరికాయి. జడ్జీలే లంచాలు తీసుకుంటూ దొరికిపోతున్నారు. అలాంటప్పుడు ఈ వ్యవస్థ నిజాయితీగా ట్రాన్స్పరెంట్ గా జరుగుతుందని నేనైతే ఆశపడట్లేదు. ఏ ప్రభుత్వమైనా, బీజేపీ కాదు ఏ ప్రభుత్వమైనా కూడా. ఇంతకుముందు ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అనేక చట్టాలు వచ్చాయి. ఏవి కూడా ఈ అవినీతిని అరికట్టలేకపోతున్నాయి. మరి ఇది ఎంతవరకు వస్తుందో చూద్దాం. ఓకే చెన్నయ్య గారు.